గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈగోనా? మరి రేపటి ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహం కట్టినాక నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఆ విగ్రహాన్ని వదిలేయాలన్నా? ఈ తెలంగాణ ప్రజల అసెట్ కాదా? మరి దీన్నే మెయింటైన్ చేయలేని వాళ్ళు చేతగాని వాళ్ళు కాకపోతే మరి రేపటి రోజున మహాత్మా గాంధీ విగ్రహం ఏం మెయింటైన్ చేస్తారు మీరు? సో దయచేసి దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తూ మరి దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, మరి తాళాలు ఎందుకు పెట్టినారు, మరి ఆ మెయింటెనెన్స్ ఏంది, ఒకసారి ఆ నీళ్లు చూద్దాము. అది కూడా చూపిస్తాను నేను మీకు ముందర ఆ ఫౌంటైన్. మరి ఇంత పెద్ద అసెట్ని దేనికి వాడాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? చూడండి ఒకసారి, సో చూడండి ఆ నీళ్ళు, ఆ మురికి నీళ్ళు ఏంటి అంతా కౌసు కంపు కొడతాను. ఉన్నది కాపాడదామా తెలంగాణ అసెట్ని? తెలంగాణ ప్రజలను అడుగుతున్నాం. తెలంగాణ అసెట్స్ని కాపాడే బాధ్యత మన అందరిపైన ఉన్నది. అది ఏ గవర్నమెంట్ కట్టింది వాడి జేబు నుంచి కాదు, మనం కట్టే ట్యాక్సుల నుంచి వీళ్ళు కడుతున్నారు. మనం కట్టే ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి మనకు కాపాడుకునేటువంటి బాధ్యత కూడా మన అందరిపైన ఉన్నది. సో అందుకే చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇట్లా వదిలేసినారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అసెట్ని? మరి దీన్నే చక్కగా మెయింటైన్ చేయలేని వాళ్ళు, చేతగాని వాళ్ళు మరి మహాత్మా గాంధీ విగ్రహం కట్టి ఏం చేస్తారు? ఒక్కసారి అంబేద్కర్ విగ్రహం చూడండి, ఒక దిక్సూచిని, ఒక మార్గదర్శిని అని చెప్పి ఆయన్ని అక్కడ ఏదో నడి బజార్లో నిలబెట్టి ఆ విగ్రహం కూడా మొత్తం మెయింటెనెన్స్ వెలిసిపోయినట్టు కనపడతాం, క్లియర్ కనబడతాం. మరి దీని ఎక్కడైనా లోపల ఏమైనా ఎక్సలెన్స్ ప్రోగ్రామ్స్ పెడతారా? ఈ ఆడిటోరియాన్ని ఏ రకంగా వాడతారు? మ్యూజియం ఏర్పాటు చేస్తారా? రానున్న జనరేషన్స్కి ఒక దిక్సూచిని ఏర్పాటు చేస్తారా? ఆయన జీవిత చరిత్రను ఇక్కడ అమరుస్తారా? మరి ఏం చేస్తారనేది దయచేసి తెలంగాణ గవర్నమెంట్ ముందడుగు వేయాలి. దీని ఇట్లా వదిలేయద్దు ఇంత పెద్ద అసెట్ని అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, దయచేసి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుతూ